ఏం చేస్తుంది తెలుసా? అది దీనికి కనెక్షన్ ఇస్తుంది. దీనికి కమ్యూనికేట్ చేస్తుంది. సో, ఒక్క నిమిషం. రైట్. ఓకేనా? సో, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఇంటర్నెట్‌కి వెళ్ళాలి కాబట్టి, ఈ సి1 ఏం చేస్తుంది, ఈ డాకర్ 0కి పంపిస్తుంది. సో, డాకర్ 0 ఇది నాట్ ఉంది కాబట్టి, నా వీఎం నా వీఎం1లో బై డిఫాల్ట్‌గా నాకు 2 నెట్వర్క్ అడాప్టర్స్ అయితే ఉన్నాయి కదా! వీఎంనెట్ 2, వీఎంనెట్ 3. బై డిఫాల్ట్‌గా నేను ఒక 2 వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే నేను క్రియేట్ అయితే చేశాను. ఓకేనా? సో, ఇదేం జేసింది, నేనెప్పుడైతే డాకర్ ఇన్‌స్టాల్ చేస్తానో నా వీఎంలో ఆటోమేటిక్‌గా నాకంటూ ఒక నెట్వర్క్ ఇంటర్‌ఫేస్, నెట్వర్క్ అడాప్టర్‌నయితే క్రియేట్ చేసింది. ఒక వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్. సో, దాని పేరేంటి, నేను డాకర్ 0 అనుకుంటాను. ఇది నాట్ కాబట్టి, ఇప్పుడు ఈ ట్రాఫిక్‌ని, ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఇక్కడ డాకర్ 0 వచ్చే ట్రాఫిక్ అన్నిటిని ఇది రీడైరెక్ట్ చేస్తుంది నా వీఎంనెట్ 3కి. సో, వీఎంనెట్ 3 వచ్చేసి నాట్ ఉంది గదా! సో, మనం చెక్ చేద్దాం. వీఎంనెట్ 3కి సెట్టింగ్స్‌లోకి వెళ్లి వీఎంనెట్ 2ఆ? వీఎంనెట్ 3ఆ? చూద్దాం. సో, వీఎంనెట్ 2కి నాట్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మన డయాగ్రామ్‌లో ఏమైపోతుంది, ఈ డాకర్ 0 నుంచి ట్రాఫిక్ వీఎంనెట్ 2కి కమ్యూనికేట్ అవుతుంది. ఈ వీఎంనెట్ 2, సో, ఈ వీఎం ఎక్కడ డిప్లాయ్ అయింది? నా విండోస్ 11 లోపల గదా! ఇప్పుడు ఇది నా విండోస్ 11 అవునా? ఈ విండోస్ 11 లోపల గూడా చూడండి. ఈ విండోస్ 11 లోపల గూడా నాకు అడాప్టర్స్ ఉన్నాయి గదా! నా ల్యాన్ అనే అడాప్టర్, ఆ! నా వీఎంనెట్ వర్చువల్ అడాప్టర్, నా వీఎంనెట్ 2 నెట్వర్క్ అడాప్టర్, నా వైఫై అడాప్టర్, అంటే ఇది నా ల్యాన్ అనుకుంటా. నా ఈథర్‌నెట్ డైరెక్ట్ అడాప్టర్. ఇది నా ల్యాన్. ఇది నా వైఫై. ఇది నా వీఎంనెట్ 3. ఇది నా వీఎంనెట్ 2. ఓకే. ఫైన్. ఇప్పుడు గమనించండి. నా డాకర్ ఏదైతే నా కంటైనర్ ఉందో, నా కంటైనర్‌లో నేను పింగ్ యూట్యూబ్.com అని ఇచ్చాను. నా రిక్వెస్ట్ బ్రిడ్జ్‌కి వెళ్తుంది. బ్రిడ్జ్ బ్యాక్ ఎండ్‌లో ఒక నాట్ కాన్ఫిగర్ అయి ఉంటది. సో, అదేం చేస్తుంది, ఆ బ్రిడ్జ్ వచ్చేసి డాకర్ 0 అనే ఒక వర్చువల్ అడాప్టర్‌కైతే రిక్వెస్ట్‌నయితే సెండ్ చేస్తుంది. ఈ వర్చువల్ అడాప్టర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మనం ఎప్పుడైతే డాకర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటామో, అప్పుడే నాకు వర్చువల్ అడాప్టర్ అనేది కూడా క్రియేట్ అయిపోయి ఉంటది. సో, ఇప్పుడు ఈ నెట్వర్క్ అడాప్టర్ ఏం చేస్తుంది, నా ఏదైతే ఇంటర్నెట్ ఉందో, నాట్ ఏదైతే ఉందో దానికి అది రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నా సిట్యుయేషన్‌లో వీఎంనెట్ 2 అనేది నాట్ కాన్ఫిగర్ అయింది నెట్వర్క్ అడాప్టర్. సో, ఇప్పుడు ఈ నెట్వర్క్ అడాప్టర్ నుంచి నా రిక్వెస్ట్